బ్రేకింగ్లో చూస్తున్నాం. గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. ఉమెన్స్ పీజీ హాస్టల్లోగా నడుస్తున్న ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదంలో 5 ఏళ్ల చిన్నారి దుర్మరణం పాలైంది. హాస్టల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్న బెంగాల్ కుటుంబానికి చెందిన చిన్నారి లిఫ్ట్లో వెళుతుండగా ఆమె జుట్టు లిఫ్ట్ గేట్లో ఇరుక్కుపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న హైడ్రా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని లిఫ్ట్లో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. గచ్చిబౌలిలో జరిగిన విషాదానికి సంబంధించిన న్యూస్. ఉమెన్స్ పీజీ హాస్టల్గా నడుస్తున్న అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదంలో 5 ఏళ్ల చిన్నారి దుర్మరణం పాలైంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏం చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు? గచ్చిబౌలిలో పీజీ ఉమెన్స్ హాస్టల్లో విషాదం నెలకొందని చెప్పవచ్చు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి గౌలిదడ్డిలో ఉన్నటువంటి మహిళా ఉమెన్స్ పీజీ హాస్టల్లో అటు వెస్ట్ బెంగాల్ చెందినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అయితే 5 ఏళ్ల బాలిక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్ కి వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా కొన్నటువంటి స్థానికులు చెప్తాను. 3వ ఫ్లోర్ బాలిక జుట్టు ఒక్కసారిగా లిఫ్ట్ లో ఇరుకోవడంతో ఆ తల మొత్తం కూడా పూర్తిగా నిర్జీవితం అయినట్టు కూడా కొన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్నటువంటి బాలిక బిట్టు గోల్స్ లో ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ లో ఒక్కసారి ఇరుకోవడంతో 100 డైల్ కాల్ చేయడంతో అక్కడ పోలీసులు స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు హైడ్రా అధికారులు ఫైర్ సిబ్బంది వచ్చి లిఫ్ట్ లో ఇరుక్కున్నటువంటి బాలికను క్షేమంగా అటు బయటకు తీసేసరికి అప్పటికే బాలిక చనిపోయినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. దీంతో ఆ మృతదేహాన్ని ఉస్మానియా మార్చికి తరలించారు. దీంతో అక్కడ తల్లిదండ్రులు కన్నీరు ముందుగా వినిపించిన కనిపిస్తుంది. అయితే ఈ బాలిక చనిపోవడానికి ప్రధానం లిఫ్ట్ సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడమే ఈ ప్రధాన కారణం అంటూ కూడా అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.